యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ఆశీర్వాదములు పలికి ఈరోజు మనకి దేవుడిచ్చిన ప్రార్థన అంశముకు మనకి ఇవ్వబడిన వచనం వచ్చేసి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. మీకోసం నేను తెలుగులో చదువుతున్నాను. దాన్ని విన్న తర్వాత అది ఏంటో దాన్ని ధ్యానం చేసుకుని ఆ తర్వాత మనం ప్రార్థన అంశముకు వెళ్దాం. ప్రకటన 12:9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్ అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇది అపోస్తలుడైన యోహాను గారు ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా రాసి ఉన్నారు. అంటే ఇక్కడ 10వ వచనంలో చివరి భాగం కూడా మనం చూస్తాము. ఎందుకంటే మనకి టోటల్ కాంటెక్స్ట్ మొత్తాన్ని ఈ కాంటెక్స్ట్ దేని గురించి చెప్పబడింది అని చెప్పాలి. ఇప్పుడు చూస్తే అపోస్తలుడైన యోహాను ఇక్కడ ఏం చేశారంటే పరలోకం నుంచి పడద్రోయబడింది సాతానే అనే దీనికి ఎన్ని రుజువులు ఇచ్చారంటే ఆ సాతానుగా 5 విషయములు, సాతాను గురించిన 5 విషయములు, దాంట్లో 4 పేర్లు, ఇంకొక విషయం, 5 విషయములు కలిపి మొత్తానికి పడద్రోయబడింది సాతానే. అంటే సాతాను పరలోకంలో పడద్రోయబడ ముందు సాతాను పేరేంటి అందరికీ తెలుసు, లూసిఫర్. ఈరోజు ఈ లూసిఫర్ అనే ఈ వ్యక్తి పరలోకంలో ఉన్న అంతస్తు ఏంటి అనేది మనం మాట్లాడబోయేది లేదు. ఆయన అక్కడ కెరూబుగా ఉన్ని, అంటే వేక్కువ చుక్క, మార్నింగ్ స్టార్ అంటారు, వేక్కువ చుక్క ఆ అంతస్తుల, అంటే కెరూబులు శరాపుల కన్నా పైన వేక్కువ చుక్క. ఇది పరలోకంలో యేసయ్యకు సమమైన ఒక ఆ స్థాయి, ఒక అంతస్తు అన్నమాట. చూడండి, అంత పెద్ద స్థాయి నుంచి ఇప్పుడు అపోస్తలుడైన యోహాను ఏం చేస్తున్నారు, ఈ లూసిఫర్ అనే ఈ సాతానుకి 5 విషయముల ద్వారా ఏం చేస్తున్నారు, పడదోయబడ్డాడు అని చెప్పేసి తేటగా మనకు చెప్పినారు. ఇప్పుడు మనం చదువుకున్న వచనం, ఏదైతే వచనం మనం చదువుకున్నామో ఈ వచనంలో 5 విషయములు సాతాను గురించే ఉంది. అది ఒకటి తర్వాత ఒకటి చూసేసి ఆ వచనం మనకి ఏం నేర్పుతుందని చెప్పేసి దాని తర్వాత మనం ఏం చేస్తాం, మనకు దేవుడిచ్చిన ప్రార్థన అంశముగా వెళ్దాం. ఇప్పుడు చూడండి, నేను 5 విషయములు ఒకటి తర్వాత ఒకటి ఇంగ్లీష్ వెర్షన్ నుంచి తీసుకుంటాను, తెలుగులో చెప్తాను మీకు. ఇప్పుడు ఇంగ్లీష్ వెర్షన్లో మొదట్లో ఏముందంటే ఆ ఘట సర్పమన్స్ ఉంది, గ్రేట్ డ్రాగన్, దిస్ గ్రేట్ డ్రాగన్ ద యాన్షియంట్ సర్పంటన్స్ ఉంది. ఘట సర్పము అంటే ఇక్కడ ఘట సర్పము అనేది ఎందుకు చెప్పబడిందంటే సృష్టి ఎప్పటి నుంచి మొదలైందో సర్పం అక్కడ ఉంది. ఏదైనా వనంలో సర్పం అక్కడ ఉందని మనకు తెలుసు. ఎందుకంటే ఆదాము అవ్వలను మోసగించింది ఆ సర్పమే. అందుకని ఇక్కడ అక్కడి నుంచి ఎంతవరకు ఆదికాండం నుంచి ఇప్పుడు ప్రకటన గ్రంథం వరకు ఈ సర్పం వచ్చేసి ఏం చేస్తుంది, దాని పని అంటే సాతాను, దాని పని, సాతానుకి ఇవ్వబడిన ఒక పేరు అది ఘట సర్పం అనేది. ఎందుకు సాతాను ఘట సర్పం అని చెప్పేసి ఇక్కడ రాబిచ్చారంటే ఆలోచన చేయండి. ఘట సర్పం వచ్చేసి మామూలుగా ఉండదు, దాని ఆకారమే వేరేలాగా ఉంటుంది. మీకు ఉదాహరణగా చెప్పాలంటే నీళ్ళలో ముసలి ఉంటుంది, ముసలి తెలుసు కదా, దాని ఆకారం అనేది క్రొకోడైల్ అంటాం కదా. ఇది ఎలాగ ఉంటుంది అంటే ఇది దేని పట్టినా వదలదు. అంటే అది ఏనుగైనా కానీ, సింహమైనా కానీ, లేదు పులి అయినా కానీ, దేని పట్టినా, లేదు గేద దాని ఏది పట్టినా కానీ దాన్ని వదలదు. దాని ఆకారం ఎలాగ ఉంటుందంటే చాలా దుర్మార్గంగా, అంటే విక్కడ్ అంటారు కదా, విక్కడ్నెస్, క్రూయల్, చాలా కర్ణ కొడూరంగా ఉంటుంది. అందుకని వీడు అలాంటి పనులు చేస్తాడు అని చెప్పేసి ఈ సాతానుగా ఆది అంటే ఘట సర్పం అని చెప్పేసి, ఈ ఘట సర్పంనే ఆది సర్పం అంటారు. ఆది సర్పం ఎందుకు అని చెప్పబడిందంటే వీడు ఆది నుంచి ఉన్నాడు. ఎక్కడి నుంచి, ఏదైనా వనంలో ఆదాము అవ్వలు మోసగించిన అక్కడి నుంచి ఉన్నాడు. ఇది రెండవది వచ్చేసి పాత సర్పం కూడా వీడే.
అంటే ఆది సర్పం అంటున్నాం కదా, విని ఓల్డ్ సర్పంట్, పాత సర్పం అంటాం. అక్కడి నుంచి వీడు వస్తున్నాడు. రెండవది వచ్చేసి విని దెయ్యం అంటారు. ఏమంటారు? డెవిల్, దెయ్యం అంటారు. డెవిల్ అంటే దీనికి ఏమర్థం అంటే ఈ ఈ డెవిల్ అనేసి ఉంది కదా, ఈ డెవిల్ వచ్చేసి తెలుగులో వాడబడిన పదం అది అపవాది అని. అంటే దెయ్యం ఎప్పుడు ఏం చేస్తుందంటే మనను అడ్డగిస్తూనే ఉంటుందంట. అంటే నెపం మోపుతూనే ఉంటుంది. అలాంటి ఒక దెయ్యం. దీనికి ఇంగ్లీష్లో ఇవ్వబడిన పదం వచ్చేసి డెవిల్. ఈ డెవిల్ వచ్చేసి దీనికి గ్రీక్ పదంలో ఏం చెప్పారంటే డియాబోలస్ అనే పదం వాడబడింది. డియాబోలస్ అంటే దీని అర్థం చూస్తే అదిరిపోతాం. అంటే వీడి పేరు చూడండి, ఆ పనులే చేస్తున్నాడు. ఈ డియాబోలస్ అంటే ఏం అర్థం అంటే వీడు ఏదైతే అనుకున్నాడో, సాతాను ఏదైతే అనుకున్నాడో అది సాధించే వరకు దాన్ని వదలడంట. అది వీడి పని. అదే దెయ్యం అనేది. ఎందుకు దెయ్యం పట్టుకుంటే వదలదు అని చెప్తారంటే ఈ అర్థమే. ఈ డయాబోలస్ అనే గ్రీక్ పదం ఇచ్చే అర్థం ఏంటి? పట్టుకుంటే వదలడంట. ఎంతవరకు వదలడు? వాడు ఏదైతే నాశనం కురికొల్పి ఒకరిని పట్టుకున్నాడో ఆ నాశనం అయ్యే వరకు వదలడంట. వదలడంటే వాతావరణం కల్పించి ఆ నాశనం రూపల తోసి పడదోసే వరకు వదలడు. అందుకని వాడిని దెయ్యం అంటే వాడు వదిలించాడు. అంటే వాడు వదలడు అనమాట. సో ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి, మనం నార్మల్గా మన జీవితంలో మనం ఏం చేస్తామో మన మాటలు ఇలా ఉంటాయి. ఏం చేయాలి? మన మాటలే నార్మల్గా ఎలా ఉంటుందంటే ఏం చేయాలి? మా ఆయనకు ఒంట్లో బాగాలేదు, దాన్ని చూసేదా, ఇంటి పనులు చూసేదా, లేదు మొన్న నా చిన్నబ్బాయి వెళ్ళే దారిలో కింద పడి కాలు ఎరక్కొట్టి వచ్చాడు, ఇది కాకుండా మా ఆయన ఆఫీస్లో చాలా ప్రాబ్లం ఉంది, ఇది కాకుండా పోయిన నెలనే మా అత్త వచ్చేసి మరణించింది. చూసారా? ఒకటి తర్వాత మన నోట్నిచ్చే పలిగట్టుగా చేస్తాడు. ఇవన్నీ జరిపిస్తాడు. ఎలా జరిపిస్తాడు తెలుసా? ఈ వాతావరణం కల్పిస్తాడు. ఆ వాతావరణం మనం పడిపోతాం. మీరు ఇక్కడ ఏం చేయాలంటే, అంటే వాతావరణం అన్నీ కనిపిస్తే మరి సాతానే కదా చేస్తున్నాడని సాతాన్ పైన వేయడానికి లేదు. ఈ లోకంలో వాతావరణం కల్పించేది వాడి పని. వాడు దేవుని బిడ్డలను నాశనం చేసే వరకు వదలడు. దేవుని బిడ్డలను నాశనం చేసే వరకు వదలడు. సో అందుకని వాడు ఏం చేస్తాడు? ఆ పనులు, ఆ వాతావరణం కల్పిస్తూనే ఉంటాడు. ఈ వాతావరణంలో పడిపోకుండా మనం ఉండవలసింది మన బాధ్యత. దానికే 2000 సంవత్సరాల ముందు యేసయ్య వచ్చి ఆయన దేవుని తరపున ఆయన చేయాల్సిన పని శరీరధారిగా వచ్చి ఏ పాపం లేకుండా ఆయన పని చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఈ లోక ఆకర్షణలో వెళ్లకుండా మనం ఏం చేయాలి? మనల్ని కాపాడుకోవాలి. యేసయ్యలో విశ్వాసం పెట్టాలి. ఇది దెయ్యం, ద డెవిల్ చేసే పని. తర్వాత 4వదిగా సాతాను అని కూడా పేరుంది. సాతాను అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనకి అపవాది అంటాం కదా, అడ్డగిస్తూనే ఉంటాడు. అపవాది అంటే ఏం పని చేస్తాడంటే వీడు ఏం చేస్తాడు? దేవుడు అంటే వీడికి ఇష్టం ఉండదు. వీడు దేవుని వచ్చేసి ఎలా చూస్తాడంటే శత్రులాగా చూస్తాడు. మరి దేవుని వీడు ఏం చేయలేడు. దేవుడి ముందు వెళ్ళేటప్పుడు సాతాను అలాగ విధేయతో పమ్ముకుని వెళ్లాల్సిందే. దేవుని ముఖాముఖిగా వీడు ఇష్టం వచ్చినట్టుగా మాడని కూడా లేదు. అన్ని పోయింది. యేసయ్య వచ్చి అన్ని తలను తొక్కి నాశనం చేసి పడేశారు. సో అందుకని దేవుని ముందు ఏమి చేయలేడు. మరి ఇప్పుడు దేవుని ఏమన్నా చేయాలంటే, దేవుని ఏమి చేయలేని పరిస్థితులే, దేవుని ఏమన్నా చేయాలంటే ఏం చేయాలి? దేవునికి ఏది ఇష్టమో దాన్ని నాశనం చేయొచ్చు. ఇప్పుడు వాడు చేసే పని అదే. దేవునికి ఏది ఇష్టం? ఎవరిష్టమని అనుకున్నారు? దేవుని బిడ్డలే. ఆయన సృష్టిలో ఉండే దేవుని బిడ్డలు అంతమంది, అంటే ఈరోజు దేవునిలో ఉన్నా లేకపోయినా అందరూ, ఆయన సృష్టిలో ఉండే అందరూ కూడా ఆయనకి ఇష్టమే. అలాంటి ఆయనకి ఇష్టమైన బిడ్డలను ఏం చేస్తున్నాడు? ఇక్కడ వాతావరణములు కల్పించి నాశనం చేస్తున్నాడు. సో ఇప్పుడు దేవుని ఇష్టమైన బిడ్డలను వాడు నాశనం చేసేటప్పుడు ఇప్పుడు దేవుడు ఏమవ్వాలి? దేవుడు సిద్ధగించాలి కదా, అంటే కష్టపడాలి కదా అని చెప్పేసి చేస్తున్నాడు. మరి దేవుడు సాతానుతో ఆడే ఆట సాతానుకి తెలియదు. దేవుడు సాతానుతో ఆడే ఆట సాతానుకి తెలియదు. ఈరోజు నేను చెప్తే తెలుసుకుంటాడో ఏమో నాకు తెలియదు.
మరి తెలియకుండా ఆడుతున్నాడో తెలిసి ఆడుతున్నాడో ఏమో, అదైతే మనకు తెలియదు. ఏమాట అంటే ఆలోచన చేయండి. దేవునికి కావాల్సింది దేవుని సృష్టిలో దేవునికి కావాల్సింది మనుషుల సృష్టిని మనుషులా కాదు. ఈ మనుషులలో దేవునికి కావాల్సింది యేసయ్యలు కావాలి. ఎవరు కావాలి? యేసు ప్రభులు కావాలి. యేసుక్రీస్తు వారు ఉన్నారే, అలాంటి వాళ్ళు కావాలి. ఈ లోకంలో సాతాను ఏమేమో చేశాడు. 33.5 సంవత్సరములు యేసు ప్రభు వారికి ఎన్నో వాతావరణములు కల్పించాడు. మరి యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆయన శరీరధారినే ఉన్నారు. మరి ఆత్మస్వరూపి అయి దేవునికే విధేయత చూపించి దేవుని చిత్తమే నెరవేర్చి ఆయన దేవుడి దగ్గర చేరుకున్నారు. ఇప్పుడు దేవుడి కుడిపాసంలో ఉన్నారు. చూడండి, అలాంటి యేసయ్యలు ఈ లోకంలో కావాలి. దేవుడు తండ్రిని దేవుడు సాతాను వాడుకుని ఏం చేస్తున్నారు? యేసయ్యలను తయారు చేస్తున్నారు. ఆలోచన చేయండి. రేపు మధ్యాకాశంకు యేసు ప్రభు వారు వచ్చి తీసుకుపోయేది అలాంటి యేసయ్యలనే. మనుషుల్లో తయారైన సాతాను బాణములు అన్నిటిని తట్టుకుని యేసయ్యలో విశ్వాస జీవితం జీవించి గెలుపు జీవితం పొందిన అలాంటి యేసయ్యలే ఈ లోకం నుంచి కావాలి. అందుకనే ఈ వాతావరణం అన్ని ఆయన తండ్రిని దేవుడు సాతాను ద్వారా కల్పిస్తా, అంటే ఆయన కల్పించేది కాదు, వీడు కల్పిస్తున్నాడు, ఆయన వాడుకుంటున్నారు అంతే. సో ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి? లోకంలో ఇలాంటి వాతావరణంలో ఇలాంటి లోక ఆకర్షణకు మనం లాగెట్టుగా ఎన్నో లోకాసులు ఎన్నో ఉంటుంది, ఎన్నో వస్తుంటది. మన కంటి ముందు ఉంటుంది, మన ఇంటి ముందు ఉంటుంది, మన ముందే ఉంటుంది. మరి మన దాని నుంచి దూరం అయ్యి యేసు ప్రభు వారి దగ్గర అవ్వాలి, యేసయ్యలాగా తయారవ్వాలి. ఇది సాతాను. ఐదవది వచ్చేసి ఏం చెప్పబడింది అక్కడ? మోసగించువాడు. అంటే సాతాను అనేది వాడి పేరు కాదు, వాడు చేసే అంటే వాడు ఏదైతే చేస్తున్నాడో దాన్ని చెప్పే పదం అన్నమాట. ఐదవది వచ్చేసి మోసగించువాడు. ద వన్ హూ డిసీవ్స్ ద హోల్ వరల్డ్ అంటారు. అంటే లోకం మొత్తాన్ని మోసం చేసేవాడు, అలా మోసగించేవాడు. ఈ మోసగించి వీడు ఏం చేస్తాడు? 2 పనులు చేస్తాడు. మనుషులు దేవుని బిడ్డలు కానీ సాధారణ మనుషులు కానీ వీడు ఏం చేస్తాడంటే ఈ లోక ఆకర్షింపులు అన్ని లాగి ఈ లోకంలో ఉండేట్టుగా చేస్తాడు. చేసి తప్పులు చేపిస్తాడు. తప్పులు చేపించిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఇటువైపు తప్పులు చేపిస్తాడు, అటువైపు దేవుడు తెరుతాడు. దేవుడు తెరలి ఏం చేస్తాడు తెలుసా? చూసావా నీ బిడ్డ, నువ్వు నీ బిడ్డ అన్నావు, వాడు కూడా ఏసైని ఒప్పుకున్నాడు, మరి చూడు వాడు చేసే పని చూడు అని చెప్పేసి అక్కడేం చేస్తాడు? నేరారోపణ మోపుతాడు. ఇక్కడ తప్పు చేపించేవాడు వాడే, మరి అక్కడ వెళ్ళి నేరారోపణ మోపేవాడు కూడా ఆడే. ఇది ఎలా జరిగిందంటే ఇప్పుడు ఏదైనా వనంలో ఆదామవ్వ ఇద్దరు ఉండేటప్పుడు ఏం చేశాడు? ఈ ఘట సర్పమైన ఆది సర్పం ఏం చేశాడు అంటే ఈ ఆది సర్పం వచ్చేసి అవ్వను మోసగించి మనకు తెలుసు. మరి అవ్వ దగ్గర వాడు మాట్లాడించుడు మోసం ఎలా చేశాడు? దేవుడు ఈ వనం నుండి ఏ పంటను తినకూడదు అని చెప్పారా అని అడుగుతారు. అవ్వ వచ్చేసి నిజం చెప్పింది, లేదు ఆ ఒక్క చెట్టే అనేసి. మరి ఇంకోటి ఏం చెప్పాడు? మీరు తింటే మీరు మరణించరు, మరి మీరు ఆయనలాగా అయిపోతారు, ఆయనకి సమానంగా అయిపోతారు అని వాడు చెప్పింది నిజమే, వాడేం అబద్ధం చెప్పలా. మరి మోసగించాడు. ఏమని మోసగించాడు? దేవుడు ఏం చెప్పారు? నువ్వు ఏ రోజు దాన్ని తింటావో ఆ రోజు నువ్వు మరణిస్తావు అని చెప్పిన దానికి ఇక్కడ సాతాను ఏం చేశాడు? లోకపరంగా తీసుకుని దాన్ని వీళ్ళను మోసగించాడు. మరి అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు మరణించారు. మరణించారు? ఆత్మీయ మరణం పొందారు. ఆత్మీయ మరణం పొందారు కాబట్టి అక్కడ ఏమైంది? అదే వాళ్ళకి భౌతిక మరణాన్ని తీసుకొచ్చింది. లేకపోతే దాని ముందు ఆత్మీయ మరణం జరగక ముందు, పాపం చేయక ముందు ఆత్మీయ మరణం లేదు. వాళ్ళకి పాపం చేశారు, ఆత్మీయ మరణం వచ్చి పడింది. ఆత్మీయ మరణం ఎప్పుడు వచ్చిందో అప్పుడు భౌతిక మరణం కూడా వచ్చింది. సో ఇది సాతాను చేసిన మోసగించడం చెప్తున్నాం కదా, అదనమాట. మరి ఇప్పుడు చూస్తే ఇవన్నీ జరిగిన తర్వాత సాతాను ఇన్ని చేస్తున్నా కానీ ఆలోచన చేయండి. ఈ లోకంలో సాతాను ఇన్ని పనులు చేసి మా మానవులను వచ్చేసి దేవుని దగ్గర, తండ్రి దగ్గర, యేసయ్య దగ్గర, పరిశుద్ధాత్మ దగ్గర చేరనీయకుండా చేసే పని వీడు చేస్తుంటే దేవుని సృష్టిలో ఉండే దేవుని బిడ్డలు ఏం చేయాలి? సాతాను నుంచి దూరంగా పౌలు గారు చెప్పినట్టుగా పారిపోవాలి. ఫ్లీ ఫ్రమ్ ఈవిల్ అన్నాడు పౌలు గారు.
ఫ్లీ ఫ్రమ్, పరిగెట్టు అన్నారు. అంటే చెడును చూసి పరిగెట్టు అన్నారు. ఆ పని మనం చేస్తే యేసుప్రభు వారికి దగ్గర అవుతాం. యేసుప్రభు వారికి ఎందుకు దగ్గర అవ్వాలి? చూడండి, ఈ పాపపు ఊపిలో పడిపోయిన ఈ లోకంలో మనం కూడా ఈ లోకానుసారంగా వెళ్ళిపోతే దీన్ని సరిచేసి 2000 సంవత్సరం ముందు యేసయ్య ఇచ్చిన ఆ రక్షణ పాత్రను చేపట్టుకుంటేనే తప్ప ఇంకొక దారి లేవు. ఈ పని యేసుప్రభు వారు చేశారు. శరీరధారిగానే చేసి ఆయన ఈరోజు తండ్రి కుడిపాసనం ఉన్నారు. ఈరోజు మనం ఏం చేయాలి? అలాగా లోకార్సన, లోక ఆశలో లేదు, ఈ లోకం వచ్చేసి ఏదైతే ఆకర్షింప మనం చేస్తుందో దానికి లోపడకుండా మనం చేయాల్సిన పని, వాడు ఈ సాతాను, అపవాది, ఆది సర్పం, ఘట సర్పం, దెయ్యం, ఇంకా మోసగించేవాడు వీడి పని ఈ లోకంలో ఏం చేయాలి? దేవుని బిడ్డలను దేవుని నుంచి దూరం చేసి దేవునికి దగ్గర అవ్వకుండా నరకముకు వాడితో పాటు తీసుకెళ్ళాలి. వాడు నరకం వెళ్ళేది ఖాయమని వాడికి తెలుసు. వాడితో పాటు తీసుకెళ్ళాలి. ఆ పని వాడు కల్పించి చేస్తుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? వాడితోనే కలిసిపోయి, ఈ లోకంలో కలిసిపోయి వాడు చూపించిన దారులు అన్నీ మనం ఏం చేస్తున్నాం? మన జీవితంలో తెచ్చి మనం పెట్టుకుని వాడితో చెయ్యి చాపి వాడితో వెళ్ళిపోతున్నాం. అలాంటి పనుల కోసం యేసుప్రభు వారు రాలేదు, రక్షణ ఇవ్వలేదు. ఆ సిలువ త్యాగం, సిలువ మరణం కూడా చేయలేదు. సో ఈరోజు మన కళ్ళును తెరిపించిన సాతాను వచ్చేసి ఎవరిని మింగుదమా అని చెప్పేసి అలా గర్జించు సింహం వలె తిరుగుచున్నాడంట. ఏ టైంలో ఎవరిని మింగుతామంటే పట్టుకుని వాళ్ళను లోకంలో కలిపి దాని ద్వారా నరకం అనే ప్రమోషన్ తీసి ఇవ్వడానికి. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? వారి నుంచి దూరం అవ్వాలి. దూరం అయ్యి ఏం చేయాలి? తండ్రితో కలవాలి. తండ్రితో కలవాలంటే యేసయ్యనే మార్గం. అది మనకు ఈరోజు దేవుడిచ్చిన వాక్య భాగం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.